20 ఏళ్ల క్రితం ఆస్తులిస్తున్నప్పుడు పాము వచ్చిన సంగతి వైదేహికి తెలిసిందంటే ఇంకా దానికి చాలా తెలుసుంటాయి. అంటే నువ్వు మేనకోడలివి కావు అని నిరూపించే ఆధారం దానికి దొరికిందంటే ఆ దేవుడు కూడా మనల్ని సేవ్ చేయలేడు. మామ్, నాకు ధైర్యం చెప్పాల్సిన నువ్వే ఇలా భయపెడతావేంటి? అసలు వైదేహికి కథ తెలుసా లేదా? అనుకోకుండా జరిగిందా? ముందు మనం అది తెలుసుకోవాలి. సరేనా? ఉంటాను. అక్క, అసలు పామొస్తే ఆస్తి పంపకం ఆగిపోతుందని నీకెలా తెలుసు? ఇదే కలిసి రావడం అంటే. తెల్లవారితే ఆస్తి చేస్తున్నారు, ఎలా ఆపాలో తెలియడం లేదు. దారి చూపించి రామయ్య అంటే ఒక మంచి దారి చూపించాడు. నా చెల్లెలే నా కంటికి చిట్టితల్లిలా కనిపిస్తుంటే ఇంకో చిట్టితల్లికి జన్మనిచ్చింది. నా ఇంటికి ఇంకో వెలుగొచ్చింది. ఈరోజు నా మేనకోడలి బారసాల. ఊరంతా ఉత్సవమే. ఒక ప్రత్యేకమైన హారాన్ని బహుమతిగా ఇచ్చాను. నా మేనకోడలి మెడలో వేస్తే ఆ హారానికే అందమొచ్చింది. ఈ ఇంట్లో నీ ప్రతి అడుగు ఒక జ్ఞాపకమే చెల్లెమ్మా. కానీ ఆ అడుగుల శబ్దం వినే అదృష్టం లేకుండా వెళ్ళిపోయావు. ఒక్క అపార్థం ఇంత దూరాన్ని పెంచుతుందని ఊహించలేదు. ఎక్కడున్నావు? తెల్లవారితే సగం ఆస్తి స్రవంతి చేతిలో పెడతారు. అది మేనకోడలే కాదంటే ఎవ్వరూ నమ్మడం లేదు. ఆస్తి దానికి దక్కకూడదంటే నేనేం చేయాలి? అయ్యో, మావయ్య గారేంటి ఇక్కడే పడుకుని పోయారు? మావయ్య, ఇదేదో పాత డైరీలా ఉందే. ఇది మావయ్య గారు ఇప్పుడు రాసుకున్న డైరీ. ఈ డైరీ నిండా మావయ్య గారు చెల్లెలి గురించి మాత్రమే రాశారు. ఏం రాశారు ఇందులో? ఈరోజు నా పుట్టినరోజు. నా ఆస్తిలో సగం వాటాని నా చెల్లెలికి ఇవ్వాలనుకుంటున్నాను. కానీ ఈరోజు ఇంట్లోకి పాము దూరింది. శకునం మంచిది కాదని ఈరోజు ఆస్తి ఇవ్వొద్దని అమ్మ చెప్పింది. కానీ నా చెల్లెలి విషయంలో ఏ శకునమూ అడ్డు కాదని ఎంత వారిస్తున్నా వినకుండా ఆస్తి చెల్లెలికిచ్చాను. అంతే. బావ ప్రాణాలు కోల్పోవడం, చెల్లెలు శాశ్వతంగా దూరమైపోవడం అన్నీ ఆ రోజే జరిగాయి. అప్పట్నుంచి నా పుట్టినరోజు జరుపుకోవాలన్న భయమే, ఇంట్లోకి పాము దూరిన భయమే. ఇప్పుడు నేను ఈ డైరీని యూజ్ చేసుకుని ఆస్తి దానికి దక్కనివ్వకుండా చేయొచ్చు. ఎస్. అది జరిగింది తమ్ముడు. అంత గొప్ప గత్యం తెలిసాక దాన్ని వాడుకోకుండా ఎలా ఉంటాను చెప్పు? నేనున్నా లేకపోయినా పాము వచ్చేలా చేశాను. అంతా మీరు అనుకున్నట్టే చెప్పిన టైంకి జరిగిపోతుంది. హలో, ఎక్కడున్నావు? వచ్చేస్తానమ్మా, దారిలోనే ఉన్నాను. వచ్చింది, మొత్తం ఆగిపోయింది. అక్క, ఇది నిజంగా దేవుడు చూపించిందారే. అవును తమ్ముడు,
దేవుడు మంచి వాళ్ళకి ఎప్పుడూ మంచిదారే చూపిస్తాడు. చెడ్డవాళ్ళకి అంతా మంచి జరిగినట్టు అనిపించినా ఆఖరి నిమిషంలో మొండి చేయి చూపిస్తాడు. ఏయ్, నిజం చెప్పు, ఇదంతా నీ పనే కదూ? తమ్ముడు, ఈ ఫోన్ ఛార్జింగ్ పెట్టరా. ఆ, అలాగే అక్క. ఏం మాట్లాడుతున్నావు శ్రవంతి? నేనేదో చేస్తానని నన్ను నీ మనుషులతో కిడ్నాప్ చేయించి మళ్ళీ తిరిగి నేనేదో చేశానంటావేంటి? ఏయ్, నాటకాలు ఆడుకో. నిన్నటి నుంచి ఆగిపోతుంది ఆగిపోతుంది అని కాన్ఫిడెంట్గా చెప్తూనే ఉన్నావు. ఏ నమ్మకంతో చెప్పావు? పాము వస్తుందని ముందే ఊహించి చెప్పానని మాత్రం చెప్పకు. ఏయ్, ఏంటా నవ్వుకు అర్థం? గెలిచానని విర్రవీగుతున్నావు కదా, కానీ ఎలా గెలిచావో నాకు తెలియాలి. ఎలా గెలవడం ఏంటి? ఎలాగైనా గెలుస్తాను. ఎప్పటికైనా నేనే గెలుస్తాను. నీకప్పుడే చెప్పాను కదా శ్రవంతి, నా అనుకున్న వాళ్ల కోసం ఏమైనా చేస్తాను. వాళ్ళకి ఆపద కలుగుతుందంటే ఎంతవరకైనా వెళ్తాను. అయినా ఏవో చిన్నప్పుడు ఆడుకున్న 4 బొమ్మలు చూపించి గతం మొత్తం తెలుసుకుని వచ్చి నువ్వు మేనకోడలివి అని నమ్మించినప్పుడు నీకు తెలిసినంత గతం తెలియకపోయినా ఇంతైనా తెలియకూడదా? ఆ తెలిసిన దాంట్లో పాము సంఘటన తెలియకూడదా? అది నీకు ఆస్తి దక్కకుండా ఆపడానికి ఉపయోగపడకూడదా? అయినా ఏదైనా దక్కాలి అంటే హక్కు అర్హత ఉండాలి శ్రవంతి. ఏ సంబంధమూ లేని నీకెలా దక్కుతుంది అనుకుంటున్నావు? నేనెలా దక్కనిస్తాననుకుంటున్నావు? నువ్వేసే ప్రతి ప్లాన్ని అడ్డుకోవడానికి అస్త్రాలు సిద్ధంగానే ఉన్నాయి శ్రవంతి. అడ్డుకొని తీరతా. హలో, ఇంకో ముఖ్యమైన విషయం. నన్ను చాలా సులువుగా ఎత్తుకుపోయి దాచేశావు కదా. ఇప్పుడు పోలీసులు వాళ్ళని పట్టుకుంటే వాళ్ళు నీ పేరు చెప్తే ఏమైపోతావు? నా పేరెందుకు చెప్తారు? నాకేం సంబంధం? అన్ని సంబంధాలు అవే బయటపడతాయి. కాస్త ఓపిక పట్టు. అయినా కిడ్నాప్ చేస్తే నేరస్తురాలివవుతావు కానీ ఆస్తిలో దక్కుతుందనుకున్నావు? అంత తెలివైన దానివనుకుంటే ఇంత చిన్న లాజిక్ ఎలా మర్చిపోయావు పాపా? రాను రాను వైదేహి ఏం చేస్తుందో అర్థం కావడం లేదు. భయం భక్తి లేకుండా పోతోంది. మావయ్య గారు రమ్మన్నారంట. అవునమ్మా, ఎవరి ఇష్టాయిష్టాలేంటో తెలుసుకుని అందరూ సంతోషంగా ఉండేలా చూసుకోవడమే ఈ ఇంటి పెద్దగా నా బాధ్యత కదమ్మా. అందుకే మాట్లాడదామని పిలిచాను. దేని గురించి మావయ్య?
నువ్వు ఈ ఇంటి కోడలు అని తెలిసిన ముందు నుంచి నువ్వేంటో నాకు తెలుసమ్మా. కానీ నిన్న నీ భర్త బర్త్డే కేక్ కట్ చేసే సమయానికి నువ్వు లేకపోయేసరికి అందరూ నేను స్రవంతికి ఆస్తి ఇవ్వడం నీకిష్టం లేకపోవడం వల్లే కోపంతో బయటికి వెళ్ళిపోయావనుకుంటున్నారు. అది నిజమని నేను అనుకోవడం లేదు. ఏం జరిగింది? అసలు నువ్వు ఎక్కడికి వెళ్ళావు? అదే సమయంలో నువ్వు బయటికి వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది? చెప్పు వైదేహి, అడుగుతున్నాడు కదా. నువ్వెంతగానో ప్రేమించిన నీ భర్త పుట్టినరోజుకి పొద్దున్నే వాడికి తలస్నానం చేయించి బట్టలు వేసి అన్నీ దగ్గరుండి చూసుకున్నావు. సరిగ్గా కేక్ కట్ చేసే సమయానికి వెళ్ళిపోయావు అంటే ఏమనుకోవాలి? అత్తయ్య, అదేం కాదు. మా అక్క కావాలనేం వెళ్ళిపోలేదు. చెప్పక్క. మారుతి, నువ్వు ఊరుకో. మావయ్య గారు అడుగుతున్నారు కదా, నిన్ను కిడ్నాప్ చేశారని చెప్పు. కిడ్నాప్ ఏంటి వైదేహి? అవును బావా, సరిగ్గా మీరు కేక్ కట్ చేసే సమయానికి అక్కనెవరో కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయారు. నిన్నెవరు కిడ్నాప్ చేశారు వైదేహి? చెప్పమ్మా, మారుతి చెప్పింది నిజమా? అసలేం జరిగిందమ్మా? అవును మావయ్య, ఎవరో కొంతమంది వచ్చి అన్నా, మీకు దండం పెడతానన్నా, నన్ను వదిలేయండి. అర్థం చేసుకుంటున్నా, అక్కడ నేను ఉండాలన్నా. నన్ను ఎందుకు తీసుకొచ్చారు? కాపాడండి, ఎవరైనా కాపాడండి. మారుతి చూసి నా వెంట రావడం వల్ల సరిపోయింది. లేదంటే ఇప్పటికి కూడా ఇంటికి చేరుండేదాన్ని కాదు. ఈ విషయం వచ్చిన వెంటనే చెప్పొచ్చు, కానీ అందరి బంధువుల ముందు ఈ విషయం గురించి చెప్పి
ఆయన పుట్టినరోజు పండగ వాతావరణం పాడు చేయడం ఇష్టం లేక చెప్పలేదు. నేను చెప్పాను కదా నాన్న, ఏదో కారణం ఉండే ఉంటుందని. కానీ అందరూ వైదేహి గురించి తప్పుగా మాట్లాడారు. ఇప్పుడేమంటారు? నిజమే నాన్న, తప్పుగానే అర్థం చేసుకున్నారు. కానీ మన ఇంట్లో ఫంక్షన్ జరుగుతుండగా ఎంతమంది ఉండగా నిన్నెలా కిడ్నాప్ చేశారు? అసలు ఎవరమ్మా వాళ్ళు? చెప్పాలా? చెప్పు వైదేహి, ఎవరు వాళ్ళు? చెప్పమ్మా. కిడ్నాప్ చేసిన వాళ్ళెవరో నాకు తెలీదండి, కానీ చేయించిందెవరో మాత్రం నాకు తెలుసు. తెలుసు, ఇది నా పేరు చెప్పేస్తుందని ఇందాక మాట్లాడినప్పుడే అర్థమైంది. ఎవరో చెప్పమ్మా. వాళ్ళు ఎవరైనా సరే క్షమించే ప్రసక్తే లేదు. చెప్పమ్మా. అంతకు ముందు కూడా మన ఇంటికి వచ్చారు. మన ఇంటికొచ్చారా? ఎవరమ్మా వాళ్ళు? మన ఇంట్లో దొంగతనానికి వచ్చాడు కదా, బామ్మగారు అడ్డుపడితే పొడి చేశాడు. వాడిని అస్సలు వదలకూడదు నాన్న. తమ్ముడు మీద హత్యాయత్నం చేయబోయాడు. నాన్నమ్మని పొడి చేశాడు. ఇప్పుడు వైదేహిని కిడ్నాప్ చేశాడు. మన కుటుంబం మీదే ప్రత్యేకమైన పగ పెంచుకున్నట్టున్నాడు. వాడిని వదలకూడదు. వాడెవడో తెలియాలి కదా, ఒక ఫోటో అయినా ఉండాలి కదా. ఫోటో ఎందుకు? వైదేహి, నీకు వాడి రూపురేఖలు గుర్తున్నాయి కదా? గుర్తున్నాయి మావయ్య. అయితే పోలీసులతో మాట్లాడి స్కెచ్ ఆర్టిస్ట్ని పిలిపించి వాడి బొమ్మ గీయిస్తాను. వాడెవడో ఈరోజు నాకు తెలియాలి. తెలిసాక ఉంటుంది. వాడు ఈ భూమి మీదే ఉండడు.
హలో ఇన్స్పెక్టర్ గారు. చెమటలు తుడుచుకో పాపా, తుడుచుకో. వస్తున్నారమ్మా. నువ్వు ఎంత ఖచ్చితంగా చెప్తే అంత ఖచ్చితంగా స్కెచ్ వస్తుంది. రాని చూద్దాం. వాడెవ్వడో, వాడి వెనకాల ఎవ్వరున్నారో అందరూ బయటకొస్తారు. అప్పుడు చెప్తాను. పాపా స్రవంతి, ఇప్పుడు నీకుంటుంది